పిల్లలకి ఎంతో ఇష్టమైన కారం మురుకుల్ని ఆయిల్ పీల్చకుండా ఈజీగా వండుకోవచ్చు. ఒక కప్పు బియ్యపిండి తీసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఒక కప్పు వాటర్ వేసుకుని ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే మురుకులు గుల్లగా వస్తాయి. ఇవి వాటర్లో కలుపుకుని నీళ్లు మరుగుతున్నప్పుడు కప్పు బియ్యపిండిని నీళ్ళలో వేసుకుని స్టవ్ని చిన్న మంట మీద పెట్టి ఈ పిండిని బాగా ఉక్కించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చెయ్యి పట్టుకెళ్ళినంత వేడి అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కారం, 2 స్పూన్లు నువ్వులు వేసుకుని ఈ పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మరి ముద్దని చపాతీ ముద్దలాగా చేసుకుని పెట్టుకోవాలి. ఈ విధంగా చేసుకొని పెట్టుకున్న తర్వాత పిండి అనేది మనకి ఇలాగ సెమీ సాఫ్ట్గా ఉండాలండి. మరీ పలుచగా ఉండకూడదు, ఆయిల్ పీల్చేస్తాయి. కాబట్టి కప్పుకు కప్పు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు జంతికల గొట్టం తీసుకుని సింగిల్ కన్నం ఉన్న ప్లేట్ని తీసుకుని ఆయిల్ రాసుకున్న తర్వాత జంతికల గొట్టానికి పిండి ముద్దను ఇందులో పెట్టి టైట్గా మూత పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ప్యానం పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ మురుకుల్ని ఇందులో ఇలా నొక్కుకోవాలి. అటు ఇటు తిప్పుతూ మంచిగా వేపుకుంటే ఆయిల్ పీల్చకుండా చక్కటి మురుకుల్ని తయారు చేసుకోవచ్చు. ఇవి వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి. థ్యాంక్ యూ.